లోపల గ్యాస్ ఫామ్ అయిపోతుంది, అప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అని చెప్పారు కదా. అలాంటి సిమ్టమ్స్ని తొలగించడానికి పవనముక్తాసనం, పవనం ముక్త ఆ పేరులోనే ఉంది కదా, అక్కడున్న గ్యాస్ని రిలీజ్ చేసేసి కాస్త రిలీఫ్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే అర్ధమత్స్యేంద్రాసనం కూడా డైజెషన్ని పెంచుతుంది. పొట్టలో ఉన్న డిస్కంఫర్ట్ అనే దాన్ని తొలగించడానికి కూడా ఇది అర్ధమత్స్యేంద్రాసనం కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మత్స్యక్రీడాసనం అనేది అందులోని హాయిగా పడుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మత్స్యక్రీడాసనం అనేది మామూలుగా అయితే స్ట్రెస్, ఇందులో ఉన్న బాధల నుండి అసలు నిద్ర పట్టదు, స్లీప్లెస్నెస్ అనేది వస్తుంది. మత్స్యక్రీడాసనం చేస్తే పడుకోవడానికి మంచి పోస్చర్, బాగా మంచి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే శశాంకాసనం అనేది కూడా పొట్టలోని ఉన్న క్రాంప్స్, పట్టేయడాలు, నొప్పులు ఇలాంటి వాటిని తొలగించడానికి శశాంకాసనం కూడా హెల్ప్ చేస్తుంది. ఈ రకంగా ఈ ఆసనాలు హెల్ప్ చేస్తాయి. ఇంకా ప్రాణాయామాన్ని తీసుకుంటే డీప్ బ్రీతింగ్ స్లో అండ్ స్టడీ అలా తీసుకోవడం అనేది చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ని కామ్నెస్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, బెటర్ డైజెషన్ ప్రమోట్ చేస్తుంది, డైజెస్టివ్ కెపాసిటీని పెంచుతుంది. అంటే మామూలుగా మనకి స్ట్రెస్ టైంలోని చెప్పుకున్నాం కదా, ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో అలాంటి మార్పులు వస్తాయని. అప్పుడు ఏవేవి పెరుగుతాయి అని చెప్పుకున్నాము? దేని రేట్ పెరుగుతుంది, స్పీడు? హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇంకా దేనికి టెన్షన్ వస్తుంది? టెన్షన్ వస్తేనే అవన్నీ అనేది. టెన్షన్ అనే తుఫాను లాంటిది. తుఫాను వచ్చినప్పుడు చెట్లు పడిపోవడం, కరెంట్ పోల్స్ పడిపోవడం, ఇల్లులు కూలిపోవడం, గోడ పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయే. అలాంటి సిమ్టమ్స్ అంటామే. అలాగా మన బాడీలోని ఏంటేంటి అవుతాయి అని అడుగుతున్నాను. హార్ట్ బీట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, కొంతమంది తలనొప్పి వస్తుంది, కూడా స్ట్రెస్ పడుతుందండి మైండ్. కొంతమంది తలనొప్పి వస్తుంది. స్ట్రెస్ పడితేనే ఇలాంటివన్నీ అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ స్ట్రెస్ అంటారు. తలనొప్పి వస్తుంది అక్క, బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, కడుపులో మంట పెరుగుతుంది, కొంతమందికి ఎలర్జీస్ వస్తాయి. అంటే అవన్నీ లాంగ్ టర్మ్ సిమ్టమ్స్. ఒక్కసారి తుఫాన్ వచ్చిన క్షణంలో ఏమేం జరుగుతాయి అన్న దానికి హార్ట్ రేట్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు. ఇంకా ఏంటంటే పెరుగుతాయి? బీపీ ఇంకా శ్వాస రేట్ పెరుగుతుంది. శ్వాస పెరుగుతుంది కదా. ఇప్పుడు స్ట్రెస్ కండిషన్ లో ఏంటి, ఏదో ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అన్నట్టు అయితే యుద్ధమైనా చెయ్యాలి లేదా పరిగెత్తాలి. పారిపోవడానికైనా కాళ్ళకి శక్తి ఉండాలి కదా, లేదా యుద్ధం చేయాలన్నా చేతులకు శక్తి ఉండాలి కదా. అలాగా కావాలి అంటే అలా సడన్ ఎనర్జీ కావాలి అనేటప్పుడు మనం దాచుకున్న ఫుడ్ అంతా సడన్ గా వచ్చేయాలి. అప్పుడు వండుకుంటూ కూర్చుంటామంటే అవ్వదు కదా. అందుకు డైజెషన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు డైజెషన్ అనేది జరగడం అనేది ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళాల్సిన పని చేయడానికి కావాల్సిన శక్తి అంతా ఆగిపోయి
దేనికి అవసరమో దానికి పంపిస్తుంది అనమాట. రెడీగా ఉన్న దాచుకున్న ఫుడ్ గ్లైకోజన్ని గ్లూకోజ్ రూపంలో మార్చేస్తుంది. ఆ గ్లూకోజ్నేమో కణాల్లోకి పంపించడం కోసం రక్తం స్పీడ్గా ప్రవహించాలి కాబట్టి హార్ట్ రేట్ పెరుగుతుంది. అక్కడ వెళ్ళిన అక్కడ ఆహారం బర్న్ అవ్వాలి కాబట్టి శ్వాస రేటు పెరుగుతుంది. అవన్నీ జరుగుతాయి. అప్పుడు వండుకొని కూర్చోవడం ఉంటే అవ్వదు కాబట్టి డైజెషన్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇవి చేసినప్పుడు స్ట్రెస్ అనేది నర్వస్ సిస్టమ్కి స్ట్రెస్ తగ్గి అప్పుడు డైజెషన్ అనేది మళ్ళీ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్ అనేది ఆగిపోయిన అవి స్పీడ్ తగ్గుతాయి, ఆగిపోయినవి మళ్ళీ నార్మల్కి వస్తాయి. అన్ని నార్మల్కి రావడానికి డీప్ బ్రీతింగ్ అనేది హెల్ప్ చేస్తుంది ఆ నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడం ద్వారా. అంటే మనకు అక్కడ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది కదా స్ట్రెస్ వల్ల, అది దాన్ని కామ్ డౌన్ చేస్తుంది అనమాట. అలాగే నాడీ శోధన అనేది కూడా బాడీస్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్గా తయారు చేయడానికి నాడీ శోధన ప్రాణాయామం కూడా హెల్ప్ చేస్తుంది. మనకి ప్రాణశక్తి అనేది అన్నింటినీ పెంచడానికి, ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పనిచేయించడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా హీల్ అయిపోతుంది. కాబట్టి నాడీ శోధన ప్రాణాయామం అనేది సింపుల్గా ప్రాణక్ ఎనర్జీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే కొన్ని కండిషన్స్లోని కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. శీతలి అని, సూర్యభేదన అనేది, అవి వేడి చేసిన కండిషన్స్లోని మనకు తెలియక సూర్యభేదన చేసామనుకోండి ఇంకొంచెం వర్స్ట్ అవుతుంది కండిషను. అందుకు మనకు తెలియకపోయినా ఏది చేసినా చేయకపోయినా నాడీ శోధన చేసేసారంటే ప్రాణశక్తిని పెంచడం అనేది జరుగుతుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లంనైనా తగ్గించడానికి నాడీ శోధన సహకరిస్తుంది బాగా. అలాగే మెడిటేషన్ అండ్ రిలాక్సేషను, అది మైండ్ఫుల్ మెడిటేషన్. అవేర్నెస్తోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం, మీరు శ్వాస మీద ధ్యాసనో లేదా ఆలోచనల్ని నది ఒడ్డున కూర్చుని నది ప్రవాహాన్ని ఎలా చూస్తూ ఉంటారో అలాగా వాటితో కలిసిపోకుండా చూస్తూ ఉండేలాగా కూర్చోమని చెప్తూ ఉంటారు. అలాగ మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఏదైతే గ్యాస్ట్రైటిస్ సింప్టమ్స్ని పెంచుతుందో అట్లాంటి స్ట్రెస్ తగ్గించడం ద్వారా గ్యాస్ట్రైటిస్ని తగ్గిస్తుంది. అలాగే యోగ నిద్ర అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? ఓం నమః అమ్మా, ఓం నమః, గుడ్ బాయ్. యోగ నిద్ర అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? మన మనసుకి దానికి ఎప్పుడూ చంచలంగా ఉండడం ఇష్టము, ఏదో ఒకటి కావాలి, చలిస్తూ ఉండడం అనేది. అదేదో మనమే అలా చెయ్యి ఇలా చెయ్యి, అగో చూడు చక్కటి పాట వింటున్నావు లేదా అవి తింటున్నట్టు భావించుకో, అలాగా భావించుకోమండంలో తిరుగుతున్నాను కదా అనుకుంటుంది అనమాట. అదే మామూలుగా వదిలేసామంటే దాని ఇష్టం వచ్చినట్టు అతి వేగంగా తిరిగేసి స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైపోయి ఆ లోపాలన్నీ తీసుకొస్తుంది. ఎప్పుడైతే యోగ నిద్ర ఇలాంటి వాటిలోని దాన్ని డైవర్ట్ చేయడం అనమాట, సబ్స్టిట్యూట్ చేసేయడం, దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోకుండా ఆ విధంగా చేయడం ద్వారా యోగ నిద్ర అనేది కూడా బాగా అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా మామూలు ఆహారం విషయంలోని కొన్ని మాడిఫికేషన్స్ చేసుకోవడం అవసరము.
ఆయుర్వేదిక్ అప్రోచ్ ఏంటంటే ఇది మంచిగా బ్యాలెన్సింగ్గా ఉండేది. ఆయుర్వేదంలో కుక్డ్ వెజిటబుల్స్, అలాగే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఈ ఫుడ్ మెటీరియల్స్, గ్రెయిన్స్, చిరుధాన్యాలు, అలాగే హెర్బల్ టీస్. ఈ కొన్ని మధ్య ఎక్కువ చెప్తుంటారు కదా, పుదీనా రసం అని, అలాంటి తోటకూర రసాలు, అలాంటి రసాలు అవి ఇవ్వడం ద్వారా కూడా ఇది తగ్గించుకోవచ్చు. అలాగే పథ్యం అపథ్యం అని చెప్తారు కదా, పథ్యంలో అలాంటి మంచి కూరగాయలు, జ్యూసెస్ అవి తీసుకోవడం ద్వారా. అపథ్యం ఏదైతే గ్యాస్ట్రైటిస్ ఆ లైనింగ్ని పాడు చేస్తాయో అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్, మసాలాలు, ఎసిడిక్ ఫుడ్స్, బాగా వేయించేసినవి, ఫ్రైడ్ చేసినవి, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్. ఏ ప్యాక్డ్ ఫుడ్ అనేది ఏదైనా సరే అందులో కెమికల్స్ ఉంటాయి. ఏ కెమికల్ అయినా మన బాడీలోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక మీకు ఇందులో ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్, ఈ కోకో కోలాలు ఇలాంటివన్నీ చూసే ఉంటారు. భయంకరంగా అవి గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది అసలు ఈ టాయిలెట్స్ని బాగా నల్లగా అయిపోయినవైనా అవి వేస్తే క్లియర్ అయిపోతున్నాయి. అంటే యాసిడ్తో కూడా బాగుపడనివి కూడా ఈ డ్రింక్స్ వేస్తే బాగవుతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యాసిడ్ కన్నా పవర్ఫుల్గా ఇది క్లియర్ చేస్తుంది. అలాగే మన బాడీలోని కూడా టిష్యూస్ని అలాగే తినేస్తుంది. కనుక అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, డ్రింక్స్ ఏవైతే స్టమక్ లైనింగ్ని ఇరిటేట్ చేస్తాయో అలాంటి వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేసేయడం మంచిది. చక్కగా ఇంట్లోని వండుకున్న సాత్వికమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఎక్కువ మసాలాలు, కారాలు, ఉప్పులు అవి లేకుండా. చూడండి, అసలు మిరపకాయని చేత్తోని చింపితేనే చెయ్యి మండిపోతుంటుంది. అలాంటిది దాన్ని అందులో వంటలో వేసి ఉడికించి దాని కారం అంతా దిగేలాగా కారంగా తింటుంటే లోపల ఏమవుతుంది? అసలు నిజానికి కారం అనేది ఒక రుచి కాదు, ఇట్ ఈజ్ ఏ పెయినింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ అని చెప్తారు కారాన్ని. అలాగా మరి లోపల కూరండి మంట పెట్టుకోవడమే కదా. అయితే ఏదో మరి మా రుచికి బానిస అయిపోయాం కాబట్టి ఏదో లైట్గా వేసుకోవాలి, కానీ ఎక్కువగా వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి అలాంటి ఫుడ్స్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేసేయాలి. అలాగే ఫాస్టింగ్ కూడా అప్పుడప్పుడుగా అకేషనల్గా షార్ట్ ఫాస్ట్స్, లైట్ మీల్స్ తీసుకోవడం ఏదైతే కొంచెం డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చి దానికి అది రికవర్ చేసుకోవడానికి హెల్ప్ చేసే పని. కొన్ని ఈ మధ్య నోబెల్ బహుమానం వచ్చింది, దేనికో తెలుసా? ఉపవాసం యొక్క ఇది చెప్పండి. జపాన్ సైంటిస్టులకు వచ్చింది. ఉపవాసం వల్ల వచ్చే ప్రయోజనాలు, క్యాన్సర్ కూడా ఉపవాసం ద్వారా పోగొట్టుకోవచ్చు అని తెలియజేసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట. అంటే మన వాళ్ళు ఎప్పటి నుండో ఉపవాసం, లంఘనం పరమౌషధం అని అంటారు కదా. మన ప్రసాద్ సారు కొన్నేళ్ల నుండి కూడా ప్రతి శనివారం ఉపవాసమే. ఆ రకంగా అది అయితే నాకెవ్వాలి నోబెల్ ప్రైజ్. నాకెవ్వాలి నోబెల్ ప్రైజ్. 16 సంవత్సరాలు బట్టి నేను ప్రయోగాలు చేస్తాను. ఇప్పుడు చేసిన వాళ్ళకి కాదు, ఆ సూత్రాలు చెప్పిన వాళ్ళకి. నువ్వు చెప్పేసి ఉంటే నీకే వచ్చేసేది. నువ్వు చెప్పలేదు, అనవసరం. చెప్పాను, నోట్తో చెప్పాను అంతే. అది నోట్తో చెప్పేస్తే కాదు కదా. ఆడేమో పేపర్ మీద పెట్టి నేను ఇంత రీసెర్చ్ చేశాను అని చెప్పి చేయడం నుండి వచ్చింది. చిన్నపిల్లని కదా, తెలియదు. మన వాళ్ళేమో ఎన్నో విషయాలు తెలిసినవే, కానీ మన వాళ్ళు అలాగా ప్రొపగేషన్కి వెళ్ళరు. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు ఎన్నో వేల
మనం వేల సంవత్సరాల క్రితం చెప్పుంటారు ఆ లంకణం పరమౌషధం అనేది. అదేమో ఇప్పుడు వాడికి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. అది మనోళ్ళు ఎప్పుడో చిన్నపిల్లలు తెలియదు చెప్పిన అక్క, ఆ? చిన్నపిల్లలం కదా తెలియదు, సో మరి రాలేదు నోబెల్ ప్రైజ్. అదే మరి. పోన్లే మనందరం క్లాప్స్ కొట్టండి ప్రసాద్ సార్కి. వద్దొద్దు, నాకు మాకు నోబెల్ ఇచ్చిన ప్రైజే నోబెల్ కావాలి. ప్రైజ్ కాకపోయినా మాకు నోబెల్ ప్రైజే అమృత కావాలి, ప్రైజ్, క్లాప్స్ వద్దు. అమృత ప్రైజ్. మరొద్దు, అవద్దు, మరి మాకు నోబెల్ ప్రైజే కావాలి. 16 ఏళ్ళ నుండి అది చేస్తున్నందుకు. ఎవరో ఏదో పంపించారు, ఏంటి? చప్పట్లు. కంగ్రాచులేషన్సా? ఓ చెప్పట్లేనా? అబ్బో. కనుక స్వాతి చూసారా, మాడుగుల. అది కూడా చప్పట్లో అని పెట్టారు, కారం అట్లో పుల్లట్లో కాకుండా. ఓ శిరీష కూడా పంపింది. మాతాజీ నాకు నవ్వు ఆగట్లేదు. ఎందుకు? ఓకే, అలాగా. ఇంకా మరి స్ట్రెస్ మేనేజ్మెంట్ తీసుకుంటే యోగా ఫిలాసఫీ, మన ఫిలాసఫీ అంతా కూడా పీస్ఫుల్ అండ్ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ కావలసిన ఎన్నో సూత్రాలు కదా చెప్తూ ఉంటారు మన ఫిలాసఫీలోని. అదే మెయిన్గా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అనే సిద్ధాంతాలు. చాలాగే మన అదే నువ్వే సచ్చిదానంద స్వరూపం, చిత్తవృత్తులు నిరోధిస్తే తదా ద్రష్ట స్వరూపే అవస్థాను, ఇలాంటివన్నీ యోగా ఫిలాసఫీలన్నీ కూడా చదువుతూ ఉంటే కాస్త మైండ్ సెట్ అనేది బ్యాలెన్స్ అయ్యి ప్రశాంతంగా తయారయ్యి స్ట్రెస్ని తగ్గించుకొని బాడీకి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి యోగా ఫిలాసఫీ అనేది కూడా చెప్పడం తెలుసుకోవడం అవసరం. అలాగే యోగిక్ బ్రీతింగ్ కూడాను. యోగా బ్రీతింగ్ అనేది డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్స్ కదా, వాటితో ముఖ్యంగా భ్రామరి ప్రాణాయామం, శీతలి భ్రామరి ఆ బ్రెయిన్నే డైరెక్ట్ చేస్తుంది కదా, యాక్టివేట్ చేసి సిస్టమటైజ్ చేసేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒక ఇనప మొక్కని మ్యాగ్నెట్గా మార్చాలంటే ఇలా ఒకే పద్ధతిలోని చేస్తే ఎలా అయితే ఇనుము అలాంటి బ్రెయిన్ని ఆర్గనైజ్డ్గా చేసేస్తుంది భ్రామరి ప్రాణాయామం. కనుక భ్రామరి ప్రాణాయామం కూడా బాగా స్ట్రెస్ రిలీవింగ్ ప్రాణాయామమే. అలాగే శీతలి అనేది మైండ్ని ఎడెక్కిపోతానే కదా ఇందాక అని చెప్పాడు, నొప్పులు అవి వస్తాయి, అవి తగ్గించి శీతలి చేస్తూ స్ట్రెస్ని, యాంగ్జైటీ, టెన్షను, డిప్రెషను ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్లో కూడా మార్చుకోవడం అవసరం. ఏదో యోగా ఒక గంట చేస్తాం అయిపోయింది అని కాకుండా లైఫ్ స్టైల్లో కూడా మార్చుకుంటూ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ది మ్యాన్ హెల్దీ వెల్దీ వైజ్ అనే ప్రిన్సిపుల్ని కూడా అనువర్తింప చేసుకోవాలన్నమాట. తొందరగా డిన్నర్ అనేది తొందరగా తినేసి ఒక 2-3 గంటలు గ్యాప్ ఉండేలాగా పడుకోవడానికి తినడానికి మధ్యలో అలా ఉండేలా చూసుకుని చేస్తే డైజెషన్ అనేది చక్కగా జరగడానికి హెల్ప్ చేస్తుంది ఎర్లీ డిన్నర్ అనేది. అలాగే హైడ్రేషన్, అలాగే నీటిని ఎక్కువగా తాగడమే కాకుండా వెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండడం కూడా ఈ ప్రాబ్లమ్ని తగ్గించడానికి సహకరిస్తుంది. అలాగే రెగ్యులర్ రొటీన్, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఎల్లుండి ఒకలాగా అలా రెగ్యులర్గా ఉండకుండా రోజు ఒకే సిస్టమాటిక్ రొటీన్ అనేది ఫాలో అయితే, ఎప్పుడు చెప్పుకున్నాం కదా మన బాడీ అనేది బయో అలారం లాంటిది అనేసి, అలా చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జ్యూసెస్ ప్రొడ్యూస్ అవ్వకుండా సిస్టమేటిక్గా మనం ఆహారం తినేటప్పుడే ప్రొడ్యూస్ అయ్యి అది జీర్ణానికి ఉపయోగపడుతుంది. లేకపోతే పేగుల్ని తినేయడానికి ఉపయోగపడుతుంది మనం ఫుడ్ పెట్టకపోతే. కనుక
కన్సిస్టెన్సీ రొటీన్ అనేది ఫాలో అవ్వడం కూడా మంచిది. అలాగే మెడిటేషను, యోగా ప్రాక్టీసు, రెస్ట్ తీసుకునే టైము, ఫుడ్ తీసుకునే టైమింగ్స్ అన్నీ కూడా ఒక క్రమశిక్షణ అంటామే, క్రమంగా శిక్షణ ఇచ్చి ఓ రొటీన్ ఆర్గనైజ్డ్గా ఉండాలి అనేసి. ఒక కాంట్ అని ఒక ఫిలాసఫర్లు ఉండేవారట. అతను ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి అందరూ వాళ్ళ వాచీలు సరి చేసుకునేవారట. అంటే అంత పర్ఫెక్ట్గా వస్తారు ఆయన అనేది అలా ఉంటుంది అని. అలాగా ప్రతి పనికి కూడా ఆ రకంగా సిస్టమేటిక్గా రెగ్యులర్గా చేస్తే బాడీ కూడా ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ ఈ సిమ్టమ్స్, ఈ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వడం ద్వారా యోగా ప్రాక్టీసెస్ని మంచి గైడెన్స్ తీసుకుని క్వాలిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ హెల్ప్తోనే ఏమేమి చేసుకోవచ్చో అని తెలుసుకుని, హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళైతే మరి జాగ్రత్త ఫాలో అవ్వాలి. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే మెడికల్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి. అడిషనల్లీ ఇఫ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఆర్ సివియర్ ఆర్ పెర్సిస్టెంట్, సివియర్గా ఉన్నా లేదా ఎక్కువ కాలం నుండి స్థిరంగా ఆ జబ్బు లక్షణాలు ఉన్నా కూడా ఇట్ ఈస్ క్రూషియల్ టు కన్సల్ట్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ ఫర్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. మెడికల్ ప్రొఫెషనల్ని హెల్ప్ తీసుకుని అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి కూడా సరి అయిన వాళ్ళని హెల్ప్ తీసుకుని, ఇట్ ఈస్ కాంప్లిమెంట్ మెడికల్ కేర్ బట్ షుడ్ నాట్ బి ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. అంటే ఇది ఒక్కటే చేసేస్తుంది అనుకోవడానికి లేదు. ఏదో మెడికల్ ట్రీట్మెంట్కి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. అది మన దీన్ని బట్టి ఉంటుంది. చక్కగా వాళ్ళకి అన్నీ ప్రాపర్గా గైడ్ చేస్తూ ఫాలో చేస్తే అది తగ్గించడానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు కూడా అన్నీ చక్కగా ఫాలో అయితే. ఇప్పుడు చెప్పినవన్నీ యోగిక్ ట్రీట్మెంట్స్ అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, క్రియలు, ఇవన్నీ కూడా మెయిన్గా ధౌతి క్రియలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో అసలు క్రియల గురించి ఎక్కువ రాయలేదు కానీ జలదౌతి, వస్త్రదౌతి అవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి ఇలాంటి వాటికి. ఓకే, ఓం నమః. లెట్ us do prayer. ఓ